చెప్తున్నా. అయ్యో, నా ఏడుపు నీకు సౌండ్ పొల్యూషన్ లా అనిపిస్తుందా? డాక్టర్ గారు మీరైనా చెప్పండి, నా మొగుడికి కాలుందా పోయిందా? అమ్మా, కాలు మాత్రమే ఫ్రాక్చర్ అయింది. అమ్మమ్మా ఆగమ్మా. అత్తయ్య గారు, పోనీ రేఖ కాలు వద్దంటే డాక్టర్ గారి దగ్గర స్టాక్ లో వేరే కాలు ఉన్నాయేమో అడుగుదాం. ఇదేమి కారు సర్వీస్ సెంటర్ కాదు, బాడీ స్పేర్ పార్ట్ రెడీగా ఉండటానికి. మరి విక్కీకి కాలు ఎలా వస్తే? డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్. అమ్మా ఆశని, నువ్వు జీవితాంతం తిప్పక్కర్లేదు. ఈయన ఒక నెల రెస్ట్ తీసుకుంటే ఆ నెల నువ్వు కష్టపడితే చాలు, విక్కీ కాలు మళ్ళీ మామూలుగా అవుతుంది, పరిగెత్తుతాడు కూడా. అంటే ఈ నెల రోజులు ఈ మ్యాన్ ని నేనే మ్యాన్ హ్యాండిలింగ్ చేయాలి. అరుంధతి గారు, వీళ్ళిద్దరిని చూస్తుంటే ఫ్రాక్చర్ విక్కీ కాలుకైనట్టు లేదు, వీళ్ళిద్దరి జీవితానికైనట్టుంది. సరేనండి, సాయంత్రం విక్కీని ఇంటికి తీసుకెళ్లొచ్చు, కానీ జాగ్రత్తలు మాత్రం పాటించి తీరాలి. ఓకే డాక్టర్.